హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. అంటే ఎంత బాగున్నా సరే ఈ జలుబు అయితే మాత్రం పోవట్లేదనమాట. అయినా సరే ఆ గొంతుతోనే ఆ ముక్కుతోనే మాట్లాడేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇవాళేంటి మీరు ఆల్రెడీ తమ్మనేలు చూసుంటారు కదా, ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. ఉగాదికి ఏం చేస్తున్నాము ఏంటి అని మొత్తం వీడియో చూడండి. ఈలోపు చూసి ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అంటే నేను ఉగాదికి ఎలా అనుకున్నామంటే మనకి మనం చేసుకుంటే ఏముంది, అందరితోనూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాము. అందుకని మా రిలేటివ్స్ కజిన్స్ అందరూ కలిసి పోట్లకి అరేంజ్ చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుని మంచిగా రెడీ అయ్యి అన్నీ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడే అన్నీ బయటికి తీస్తున్నాను అనమాట. అంటే మనం అందులో ఏమంటారు, ఇలా జర్మన్స్లో ఉంటుంది కదా, వీటిల్లోని కొంచెం మామిడి ముక్కలు. అబ్బా, మామిడి ముక్క తలుచుకుంటుంటేనే ఎంత ఆనందం వేసేస్తుందో. ఆ పచ్చి మామిడికాయలు ఉప్పు కారం వేస్తే భలే ఉంటుందండి. సరే, ఆ మామిడికాయ ముక్కలు మనకి ఏవైతే కలుపుతామో అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేద్దాం ఇందులో అని చెప్పి మంచిగా లోపల సరుగులో ఉన్నాయన్నీ బయటికి లాగాను. ఇంకా తర్వాత మా చిన్నోడు డ్రెస్ ఇక్కడ చూపెడతాను, ఎలాగే వేసుకుంటుందంటే తర్వాత చూస్తారు. ఇది చిన్నోడి కోసం డ్రెస్ అనమాట, మరి రిక్కీ గడిది. ఇంకా జెస్సీ కూడా కొంచెం ఇలాంటి తీసుకున్నాము. అంటే ఈ టైంలో కానీ ట్రెడిషనల్ వేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ వేయరు. ఫ్లవర్ పీకేసేవేంటి అందులోది? ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకు ఇప్పుడే తెలియాలి. వీడియో చేసేలోపు నా బకెట్లోది ఇక్కడ ఏం జరిగింది తెలుసా అండి? మొన్న 300K వీడియో జరిగింది కదా, అదే సెలబ్రేషన్ జరిగినాయి కదా, జరిగినప్పుడు అందరూ బొకేలు పట్టుకొచ్చారనమాట. అంటే చాలా ఫ్లవర్స్ వచ్చేసి అట్లా ఏం చేయాలి అర్థం కాలేదు. కొన్ని అయితే టేబుల్ మీద పెట్టాను కానీ ఇంకా చాలా ఉండిపోయినాయి. మీకు అక్కడ కనబడుతుందా? అది బుల్లి బకెట్ అనమాట. బకెట్లు అన్నీ పెట్టాము, ఉండండి. అబ్బా, నాకు ఫ్లవర్స్ అంటే పిచ్చి అనమాట అండి. సో అనవసరంగా వేస్ట్కి ఇది అయిపోతున్నాయని చెప్పి మంచిగా తీసి బుల్లి బకెట్లో పెట్టాను. బాబా చాలా బరువు ఉందమ్మా. పాడవకుండా అదొక ఐడియా మరి. అంటే అలాగా అంత అన్ని ఫ్లవర్ వాజులు ఉండవు కదా, చాలా వచ్చేసినాయి అనమాట. యాక్చువల్లీ వచ్చిన వాళ్ళకి తిరిగి ఇస్తే బాగున్నాను, అట్లీస్ట్ మీ ఇంట్లో పెట్టుకోండి అని. అంటే మళ్ళీ ఏమనుకుంటారో మనకు వచ్చిన ఫ్లవర్స్ కదా అని చెప్పి అలాగే పెట్టాను. సో అలా బకెట్లో మీకు ఎవరికైనా పెద్ద ఫ్లవర్ వాజ్ లేదు, అకేషన్ జరిగిన పూలు ఏం చేసుకోవాలో తెలియట్లేదు అనుకో, బకెట్ తీసుకుని బకెట్ నిండా ఫ్లవర్లు ఎట్టి అలా వాటర్ ఎట్టండి. చూసారా, బుల్లి బకెట్. సరే, మరి ఇవాళ పోట్లకి నేను అనుకుంది ఏంటంటే పొటాటో ఫ్రై వచ్చిందనమాట. నాకు పొటాటో ఫ్రైని గులాబ్ జాములు ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఏం జరిగింది తెలుసా? సో గులాబ్ జాములు ఏమైందంటే నేను చేయలేదు ఇంతకని. అది ఏం చేసింది తెలుసా? మొన్న 300కి సెలబ్రేషన్ జరిగినాయి కదా, అప్పుడు షాహీ జామున్ అని అదంతా మొత్తం ట్రే పెట్టిందండి. అంటే చాలా ట్రేలు పెట్టేశారు పాపం. మన వాళ్ళు అంత పెద్ద స్వీట్లు తింటలే కదా, ఈ మధ్యలో ఉండిపోయినాయి, మొత్తం ట్రే ఉండిపోయింది. దాన్ని జాయిగా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను. అంటే ఇంక ఎలాగో వేస్ట్ చేయడం ఎందుకు, మరి ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా, అది నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు మనం పొటాటో ఫ్రై అది రెడీ చేద్దాం. తీసుకుని తర్వాత నేను నా చీర చూపించలేదు కదా, సరే తర్వాత చూపెడతానులే. సో ఎలా రెడీ అవుతున్నావు ఏంటి అక్కడ సెలబ్రేషన్ మొత్తం చూసేద్దామా? కదండి. సో నేను చీర కూడా ఐరన్ తీసుకోవాలి, యాక్చువల్లీ లేట్ అయిపోతుంది, ఇంకా కూర కూడా అవ్వలేదు. సరే మనం ఇవి చేసి ముందు చేసి కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరు వచ్చారు? అయ్య బాబోయ్, కొంపది ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. మోరే పరిగెత్తు. హలో, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఉగాది కోసం ఏమైందంటే కొన్ని స్వీట్స్ తెప్పిద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదా మీకు చెప్తున్నాను వీడియో. సడన్గా కాలింగ్ బెల్ మోగింది. వస్తుందో రాదో అని తెగ టెన్షన్ పడిపోయాను. సో నేను గరుడ వేగాని అక్కడ నుంచి తెప్పించానండి. సో లోపలికి వెళ్ళి ప్యాకెట్ ఓపెన్ చేసేద్దామా? నడండి. మొత్తానికి ఎలాగోలో ప్యాకెట్ ఓపెన్ చేసామండి. మా జెస్కెళ్ళి ఆగిలేకటికి పారిపోయింది అది. ఇంక ఇందులో నేను ఎన్ని మెత్తగా ఉన్నాయి, ఎన్ని బట్టలు తెప్పించాను. ఇంకా తర్వాత మనం అసలు చూస్తాం స్వీట్ బాక్సులు. ఈ స్వీట్ బాక్స్ అన్నీ తీసుకొచ్చేసానండి. బయట తీసిన తర్వాత ఇంకా పాలకోవలు, మైసూరు పాకలు అయ్యే ప్యాకెట్లు తెప్పించాలే. అమ్మయ్య, మొత్తానికి ఫైనల్గా ఉగాదికి నాకు స్వీట్లు అయితే కట్టడానికి వచ్చేసినాయి. అమ్మయ్య, మొత్తానికి పొటాటో ఫ్రై దగ్గరికి వచ్చామండి పోట్లెక్ కోసం. పోట్లెక్ పండగ. అయ్య బాబోయ్, చూసారండి ఎలాగొచ్చిందో మనకి పండగ కోసం. అందులోకి ఏమీ లాగదులే నీ వాయిస్. వెళ్ళు బాబోయ్, పొటాటో కర్రీ ఈజీ అంట, అందుకని నేను తీసుకున్నానంట. చెప్పారండి నీకు ఈజీ అని. దీని అన్ని తోలు తీయడం అంత ఈజీ అనుకున్నావు ఏంటి? ఎంత టైం పట్టేది తెలుసా? తోలు తీసి ఇది చూడు మరి ఎంత ఉందో, చేతిలో కూడా అంకది ఇది.
మనకు నచ్చని తోలు తీస్తే ఈజీగానే, అబ్బే పొటాటోలు వేసి ఎలా కష్టం. ఇప్పుడు తీయాలి అన్ని ముక్కలు కోసి ఏపీడెప్పటికి అయిపోద్ది. మామూలుగా ఏ పప్పు టమాటో తీసుకుంటే ఇంకా బాగుందేమో, అందులో కుక్కర్ ఎట్టేస్తే అయిపోతుంది. సరేలేండి, పండగ కదా కొంచెం కష్టపడాలి మరి. పొటాటో ఫ్రై చేసేద్దాం ఫాస్ట్గానే. ఇదంతా మీకు ఎందుకులేండి, నేను తీసేసి ఫ్రై మొదలెట్టినప్పుడు చూద్దరు కానీ నా పొటాటో రెసిపీ మీకు కూడా తెలుస్తుంది కదా. సో పొటాటోలు అయినాయండి, దానికోసం రెడీ చేస్తున్నాను. సో ఏం లేదులే, ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చెనపప్పుని 4 పచ్చిమిరకాయలని ఎండుమిరకాయలు వేసుకున్నామండి. ఇందులో కొంత కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇది స్టార్టింగ్ అంతే. అంతే అండి, మొత్తం ఇందులో పొటాటోలు వేసుకోవడమే. దాదాపు తాలింపు అంతా వేగిపోయింది కదా. కొంచెం పసుపు వేసానండి, పసుపు. చూసారా ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకా వేగిపోయిందని చెప్పి ఇంక ఉప్పు కారం వేసాను. అంటే లాస్ట్లోనే వేస్తానండి ఉప్పు కారం. ముందెత్తిని కొంచెం మెత్తగా అయిపోద్దని చెప్పి లాస్ట్లో వేసాను. ఇలా అయితే కొంచెం ముక్కలుగా ఉంటుంది. తర్వాత కొంచెం వేరుశెనగుళ్ళు, జీడిపప్పు 2 వేపేసి పైన కలిపేద్దాం. అంతే, అయిపోయింది. ఇంక రెడీ అయిపోవచ్చు మనం వెళ్ళి. సో అదండి, మొత్తానికి రెడీ అయ్యాను ఇప్పుడే, వెళ్దామని చెప్పి. ఇంకా ఎలా ఉందో అవుట్ఫిట్, బాగుందా? మళ్ళీ ఎక్కడైనా శారీ మొన్న 300K ప్రమోషన్ ఎంతమంది అడిగారండి బాబు శారీ అని. ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఆ లింక్ మీకు కామెంట్ చేస్తానులేండి, డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఆత్మీయ అని జ్యువెలరీ అవన్నీ ఎక్కడ కొనని పెడతాను. సో మా పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అన్నీ వేసాను ఇందాక. సో రెడీ అయింది. ఇంకా గులాబ్ జాములు తీయాలరా బయటికి. ఇలా చెప్పాను కదా గులాబ్ జాముల గురించి అనమాట. అబ్బా అమ్మా భలే ఉన్నాయి. ఏం చెప్తావా? అక్కడికి వెళ్తే తిండికెళ్ళి అర్థమైందా. ఇది షాహీ జామున్ అంటారండి, లోపల కోవా టైప్లో వచ్చింది. అదిరిపోయింది అంతే స్వీట్. సో మనం పట్టుకుని ఇంకా బయలుదేరి వెళ్దాం. అక్కడ ఏం జరుగుతున్నాయి, ఉగాది పచ్చడి అన్నీ మాట్లాడుతున్నావా? హలో, నీ అవుట్ఫిట్ కూడా చూపెడదామని. బాగుందిరా? బాబాయ్ లిప్స్ బ్రోక్ అయిపోయినాయి. మా చిన్నోడు చూడండి పాపం. రిక్లు, రిక్కి వెళ్దామా? అది ఎలా ఉందంటే బాబు లే, బాబు లే. సర్లే ఎత్తుకుని కారులో వేసేద్దాం. ఉగాది అంటే ఏంటి చెప్పు? ఉగాది అంటే అన్ని రుచులు కలిపి మనం ఉగాది పచ్చడి తింటాం. అది ఎందుకు తింటాం అంటే న్యూ ఇయర్. మనకి తెలుగు ఉగాది కాదు, ఉగాది అనేది నూతన సంవత్సరం అనమాట. మనకి జనరల్గా జనవరి 1 చేసుకుంటాం, కానీ మన తెలుగు సంవత్సరాలు అంటే ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే మన రాశి నక్షత్రాలు అన్ని ఇక్కడ నుంచి చేంజ్ అవుతాయి. ఇయర్ అంతా ఎలా ఉంటది అని. సో మన లైఫ్ అంతా ఎలా ఉంటది 1 year అని చూసుకోవడానికి కోసం ఈ రుచులతో స్టార్ట్ చేస్తాం మనం. అంటే ఏమంటారంటే ఫస్ట్ ఈ రుచులు తిన్నప్పుడు ఫస్ట్ మనకి ఏ టేస్ట్ అయితే తగిలిందో నీ ఇయర్ అంతా ఆ టేస్ట్ ఉంటుంది అంటారు. నేను పొద్దున్న అక్కాల ఇంట్లో ఉగాది పచ్చడి తిన్నాను, తీయగా ఉంది తెలుసా. అదనమాట నాకు తెలిసింది. అది ఏమన్నా ఉంటే మాత్రం మీరు వేరేగా రాయొద్దు, నాకు తెలిసిందని చెప్పారు. ఇంకా కలుపుదామా? మర్చిపోయాను, కలిపి ముందు ఈ సంవత్సరాల మరి పేరు ఉంటుంది కదా, పేరేంటి? శ్రీ పరాభవ నామ సంవత్సరం. అదంటండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నాము. ఉగాదిలో ఫస్ట్ ఏమేయాలి కీర్తి? ఫస్ట్ హలో, నీకు వచ్చిన పచ్చడి నువ్వు చెయ్యి, నన్నేది అయ్యి నిన్నదయ్యి నన్నేం అడక్కో. అయ్యా ఫస్ట్ కీర్తి చేదేస్తున్నాం, ఓకేనా? ఫస్ట్ చేదేస్తున్నాం. ఇదిగోండి వేప పువ్వు దొరికింది మనకి అమెరికాలో కూడా. మీ ఆడియన్స్ కి చెప్పు. చూసారండి వేప పువ్వు. నెక్స్ట్ తీపి వేయాలి. ఫస్ట్ చేదేసాం కదా, సెకండ్ ఏమేయాలి? బెల్లం. తీపి ఫస్ట్ చేదు, తర్వాత బెల్లం. దీనిలోనా ఇది చేదు వేప పువ్వు, ఇదేమో తీపి బెల్లం. చింతపండు పులుపుకి చింతపండు పులుపు, కారం, ఇదేమో ఉప్పు, ఇదేమో వగరకేమో మ్యాంగో. 6 సరిపోయినాయి కదా మనకి. అవును అంతే. అవన్నీ పచ్చడి కలిపిన తర్వాత ఏమో స్వీట్లు అనమాట. బెల్లం. ఈ స్వీట్ కూడా వేసి వచ్చే మళ్ళీ మైసూరు పాకం బెల్లం వేయాలంటావా? వగరు ఓకే కిట్టి. ఎన్ని వేసాము ఇప్పుడు? 3 వేసాం. నెక్స్ట్ పులుపు.
బెల్లం ఉంది కదా కలితే బెల్లం కలిపేద్దాం. పోసి ఇచ్చేమో. నువ్వు అది చింతపండు మొత్తం తీసేవా? ఇందులో ఏమైనా ఉందా? మొత్తం పోసేయడం. పులిపేసాం, ఇంకేమేయాలి నెక్స్ట్? నెక్స్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్, ఉప్పు కారం కారం వేసింది. నెక్స్ట్ కారం. సరే కీర్తి, ఇప్పుడు కలుపుతున్నాం కదా, నీకు ఫస్ట్ ఏం తగిలిందో నువ్వు చెప్పాలి. చూసారండి మంచిగా ఎలా తయారైందో మన ఉగాది పచ్చడి. చెప్పు కీర్తి, నీకేది ఫస్ట్ తగులుతుందో చెప్పు. మామిడికాయ ముక్కలు ఎక్కువ దీవా? ఇందాక మామిడికాయ ముక్కలు తిందామని పిల్లలందరూ తినేసారు. ఫస్ట్ ఏం వచ్చింది నీకు, అంటే ఏం తగిలింది? పుల్లగా ఉంది. ఓ, నీకు పులుపు తగిలింది. నెక్స్ట్ పులిమరా నీకు? నాకు పులుపు వచ్చిందండి. మరి పులుపు అంటే ఏంటో తెలియదు మరి నాకుని. చూద్దాం ఎలా గడుపుతుందో మరి. నాకు కూడా పెట్టు. ఏమో మరి పులుపు వస్తే ఏంటంటారు? నాకు స్వీట్ అనిపించింది. స్వీట్ అనిపించిందా? అంతే, నాకు తెలిసి మొగుళ్ళు మంచోళ్ళు అయితే స్వీట్ గా వస్తుందేమో. కరెస్టే అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పడింది విజయ్కి. సో ఇదండి ఫైనల్ గా మన ఉగాది పచ్చడి. ఓకే, ఉగాది శుభాకాంక్షలు బావగారు. ఎక్స్ప్రెషన్ మాత్రమే ఇస్తావా, పని చేయవా? హే వాటర్ ఉగాది శుభాకాంక్షలు. పూర్ణిమ కారం వచ్చిందా? అదే మనకి అంతకుమించి ఏమొస్తాయి. ఉగాది శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్ యూ, నీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. వేసేయండి. ఏమొచ్చింది టేస్ట్? ఆయనకి ఎప్పుడే తీపి అవుతుంది. తీపి వస్తుందా? అబ్బా అబ్బా, ఏది మీ ఉప్పు తగిలిందా? ఉప్పు వచ్చింది అయితే. విజయ్కి వచ్చింది. అబ్బా కారం ఉందా? అబ్బా ఎక్స్ట్రా చేయకే. సో ఉగాది పచ్చడి తినడం అయిపోయింది కదండి. ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చాం మనం. ఫుడ్ ఇవాళ ఉగాది పండగకి ఫుడ్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ మంచి చట్నీలతో స్టార్ట్ చేద్దామండి. ఈ 2 రకాల చట్నీలు అనమాట. ఇదేమో ముల్లంగి పచ్చడి అండి, ఇదేమో వంకాయ దోసకాయ. ఇవాళ పచ్చళ్ళతో కుమ్మేయడమే. ముద్దపప్పు గీ వచ్చిందండి. ఇంక ఇది వచ్చేసి మనకి అంటే ఉగాదికి కొబ్బరి అన్నం అనేది కొంచెం ఫేమస్ అనమాట అండి. జనరల్గా చేసుకుంటూ ఉంటారు. ఇది కొబ్బరి అన్నం అనమాట. అంటే కోకోనట్ వేసి మనకి బగారా రైస్లోనే ఇలా కోకోనట్ పాలు అయిపోసి ఇలా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో పులిహోర. ఉగాదికి మరి మ్యాంగో పులిహోర లేకపోతే ఎలాగా? పద్ధతిగా మనం మ్యాంగో పులిహోర చేసాము. నెక్స్ట్ సాంబార్. సాంబార్ గిన్నెకి కూడా బాగుందండి బాబు. సాంబార్కే తెచ్చినట్టున్నారు ఈ గిన్నె. ఇంకా తర్వాత మనం వండిన పొటాటో ఫ్రై విత్ నట్స్. ఇది వైట్ రైస్. నెక్స్ట్ వచ్చేసరా గుత్తొంకాయ మసాలా వేసి మంచిగా గుత్తొంకాయని వేపి పక్కనెట్టాము. తర్వాత వడలోకి చట్నీలు చూసాం కదా ఆల్రెడీ. ఏదేమైతే అది కామెంట్ చేయండి బాబు. అది వడ గారు, నేనైతే గారు అనుకున్నాను, వడ అనుకున్నాను. 2 అవునో కదా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జాములు. ఈ గులాబ్ జాములు కూడా మనకు రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇది షాహీ గులాబ్ జామున్ అనమాట. ఇది మన స్వీట్లు అండ్ మన ఉగాది ఫుడ్. ఇక మనం తినడం మొదలెడదామా? రండి మరి. ఫుడ్ తింటున్నారు మీరేంటి? ఫుడ్ తినరా? అబ్బా చిలక గోరింకలు. పదండి. అక్క బావగారు రండి ఉగాది ఫుడ్ తిందురు గాని అని. మిగతా వాళ్ళు ఎవరు లేరేంటి? పెట్టుకుని వెళ్ళిపోయారు అందరూనే. మిగతా వాళ్ళందరూ పెట్టుకుని వెళ్ళిపోయారా? అసలు వైఫ్ తిందా లేదా మనకేం సంబంధం లేదు కదా. ఉగాది రోజు చూసుకోవాలి తెలుసా. ఉగాది రోజు ఏం చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారంట. అందుకని చేయట్లేదు ఇవాళ. సంవత్సరం అంతా పెళ్ళని తిందో లేదో చూసుకోవాల్సి వస్తుందని మొత్తానికి లేపేశారు. అన్న వదిలితింటున్నారు. మా బావగారు అక్క మాత్రం ఫుడ్కి రాలేదండి ఇంకానే.
సో మనమైతే ఇంకా మొదలెట్టేద్దాం మరి, ఎందుకంటే పతి తిన్న తర్వాత తినాలి కాబట్టి ఆయన ఆల్రెడీ తినేసాడు, అందుకే ఇప్పుడు నేను తినేస్తాను అనమాట. అబ్బా కొబ్బరి అన్నం తిని కొన్ని సంవత్సరాలు ఏం తెలుసు నేను, కొంచెం రైస్ తినైతే కొన్ని రోజులు అయింది. ఇవాళ చీట్ డే, ఇవాళ ఉగాది డే. ఉగాది రోజు తినలేదు అనుకోండి సంవత్సరం మొత్తం ఇంకా డైట్లతోనే బతకాల్సి వస్తుందని చెప్పి ఎక్కడ నేను గుత్తంకి ఒక వడలోకి చట్నీ వేద్దాం ఓకే, అంతే ప్రస్తుతానికి. ఈ పచ్చళ్ళలో ఉన్న టేస్ట్ ఇంకెందులోనూ రాదు కదా అసలు. అంటే పీనట్ చట్నీ అనుకుంటాం కానీ రోటి పచ్చడి గుత్తొంకాయ అక్కడ నుంచి తిరక్క మసాలా కానీ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది అక్క. సో మేమంతా అయిపోయిందండి, అయిపోయి రెడీ కూర్చుంటే పూర్ణిమ టీవీలో ఉగాది సాంగ్ రావాలని గంట నుంచి అందులో కూర్చుందండి. అగో అబ్బా అన్న వదిలిన ఇద్దరు నుంచుని ఆయన ఏదో చెప్తున్నాడు, ఇప్పుడు కిలకిలకిలకి నవ్వుతుంది, అది మాత్రం పెట్టట్లేదు. అది విషయం. ఆ టీవీలో ఉగాది వచ్చే వరకు మీకు ఉగాది రాదు, ఆగండి. సో అందరూ మంచిగా తిన్నాము, ఉగాది పచ్చడి ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో మన ఫాలోవర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. బాయ్.